మోరల్ స్టోరీస్. ఆ ఊర్లో సూర్యుడి కంటే ముందే, కోడి కూత కంటే ఇంకా ముందే లేచే ఒక వ్యక్తి ఉంది. ఆ వ్యక్తి పేరు సీతమ్మ. ఆమెనందరూ పేదరాశి పెద్దమ్మ అంటారు. ఎందుకంటే ఎంతో మంది బాటసార్లకి, తెలియని వారికి, పేదవారికి చాలా తక్కువ ఖర్చుతో భోజనం పెడుతూ ఉండేది. స్వర్గంలో ఒకరోజు బాగా అమృతం తాగి ఇంద్రుడు అజీర్ణం పాలయ్యాడు. దాంతో మజ్జిగ తాగి జీర్ణం చేసుకున్నాడు. అందుకే అందరూ దీన్ని ఇంకో అమృతం అంటారు. చివర్లో కొంచెం మజ్జిగతో ముగించండి, బ్రహ్మాండంగా ఉంటుంది అంటూ సీతమ్మ లేనిపోని మాటలన్నీ చెప్పి బాటసార్లకి కడుపు నిండా అన్నం పెట్టేది. సీతమ్మ దగ్గర భోజనం చేయడం కంటే ముందే ఆమె మాటలు వింటే కడుపు నిండిపోతుంది అనే నానుడి ప్రజల్లో బాగా పెరిగిపోయింది. ఆమెనందుకే మాటకారి ముసలమ్మ అని కూడా పిలిచేవారు. ఒకరోజు ఇంట్లో కూర్చొని వంట చేస్తూ ఉండగా అక్కడికి ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు. అతని పేరు సర్వేశ్వర శర్మ. అమ్మా, ఇక్కడ సీతమ్మ అంటే ఎవరు అంటూ ఆ బ్రాహ్మణుడు నెమ్మదిగా అడిగాడు. నేనే అయ్యా, ఏం కావాలి? అమ్మా, నేను కాశీ యాత్ర చేస్తూ చాలా దూరం నుంచి వస్తున్నాను. చాలా ఆకలిగా ఉంది, అన్నం పెడతారా అంటూ చాలా దీనంగా అడిగాడు. ఆ పేద బ్రాహ్మణుడి స్థితి చూసి సీతమ్మ మనసు కరిగిపోయింది. దానికేం భాగ్యం, ఖచ్చితంగా పెడతాను. కాళ్ళు చేతులు కడుక్కొనొచ్చి కూర్చోండి అనతనికి చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. తీరా చూస్తే అక్కడ వంటలేమీ లేవు. అయ్యయ్యో, వంటలన్నీ అయిపోయినట్టున్నాయే. పాపం, ఆ బ్రాహ్మణుడు భోజనానికి కూర్చున్నాడు. ఇప్పుడేం చెయ్యాలి అని మనసులో ఆలోచించి అప్పటికప్పుడు వంట చేయడం మొదలుపెట్టింది. ఆ బ్రాహ్మణుడు భోజనానికి కూర్చునుండగానే ఆ మాటకారి ముసలమ్మ అక్కడికొచ్చింది. చూస్తుంటే ఈ రాజ్యం వాడిలా లేవే, ఎక్కడ్నించి వస్తున్నావు అనతన్ని అడిగింది. అవునమ్మా, మాది విజయ రంగాపురం. మా నాన్నగారి అస్థికలు గంగా నదిలో కలపడానికి కాశీ వెళ్తున్నాను. అవునా? కాశీ చాలా పవిత్రమైన ప్రదేశం. కాశీ వెళ్తే చాలు, మనం అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నంత పుణ్యం వస్తుంది అంటూ కాశీ గురించి మాట్లాడుతూ మధ్య మధ్యలో వంటగదిలోకి వెళ్లి వస్తుంది. ఆ కాశీ పట్టణాన్ని ఆ పరమశివుడే తన చేతులతో స్వయంగా నిర్మించాడంట. కాశీ వెళ్తే కాయో ఫలమో వదిలేయాలంట అంటూ కాశీ విశిష్టత గురించి చెప్తూ ఉంది. దాందే ఉందమ్మా, ఏదో జామ పండు, మామిడి పండు వదిలేసి వస్తారు. అదేంటి పంతులుగారు అలా అంటారు? కాయ పండు అంటే మామిడి పండు, జామ పండు కాదు అంటూ అందులోని అర్థాన్ని చెప్పడం మొదలుపెట్టింది. పంతులుగారు కూడా చాలా శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు. కాయం అంటే శరీరం, ఫలం అంటే ఫలితం. దేహం మీద, సుఖాల మీద ఆపేక్ష వదిలేయాలని దానర్థం అంటూ ఆమెకు తెలిసిన జ్ఞానాన్ని పంచింది. ఆ పేద బ్రాహ్మణుడు కూడా అలాగే కళ్ళప్పగించి మరీ విన్నాడు. వంట పూర్తవ్వడంతో సీతమ్మ ఆ బ్రాహ్మణుడికి చకచకా వడ్డించింది. ఇప్పటి వరకు అతను ఆకలితో ఉన్నాడని బ్రాహ్మణుడికి అప్పుడు గుర్తొచ్చింది. వెంటనే ఆవురావురుమంటూ తిండం మొదలుపెట్టాడు. సీతమ్మ అతను తింటూ ఉంటే సంతోషంగా చూస్తుంది. పంతులుగారు, మీరు చాలా ఆకలిగా ఉన్నారని నాకు తెలుసు. కాని మీకు వడ్డించడానికి ఇంట్లో ఆహారం లేదు. ఆకలి మీద ధ్యాస ఉంటే ఇంకా ఆకలి పెరుగుతుంది. ఏదో విషయం చెప్తూ ఉంటే తింటూ ఆ బ్రాహ్మణుడు వింటూ ఉన్నాడు. మీకు ఆకలి మీద ధ్యాస ఉండకూడదని ఏదో అలా మాటల్లో పెట్టాను. ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి అంటూ చాలా వినయంగా మాట్లాడింది. ఇంతవరకు తన మాటకారితనంతో ఆకలిని మైమర్పింపజేసిన ఆమె వైపు చాలా ఆప్యాయంగా చూశాడు ఆ బ్రాహ్మణుడు. అమ్మా, వచ్చే జన్మంటూ ఉంటే మీకు బిడ్డలా పుట్టాలనుంది అంటూ ఆనంద భాష్పాలతో ఆమె ఆశీర్వాదం తీసుకుని కాశీ బయల్దేరాడు. చాలామందికి తన మాటల అమృతంతోనే ఆకలి తీర్చింది సీతమ్మ. ఆ ఊర్లో ఉండే జమీందార్లు, పెద్ద పెద్ద అధికారులు ఆమెకు సన్మానం చేయాలని చూసినా, నా వల్ల ఒకరి కడుపు నిండినా అది నాకు సన్మానంతో సమానం. మళ్ళీ ప్రత్యేకంగా ఈ సన్మానాలెందుకు
అంటూ చాలా సున్నితంగా తిరస్కరించేది. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు రాత్రి ఆమె దగ్గరికి 3 యువకులొచ్చారు. అవ్వా, చాలా దూరం నుంచి వస్తున్నాం, కాస్త అన్నం పెడతావా అంటూ మామూలుగా అడిగాడు ఒక వ్యక్తి. ఊరికే ఏం వద్దు, నీకెంత కావాలంటే అంత ఇస్తాం అంటూ వాళ్లతో పాటు ఉన్న సొమ్ము మూట చూపించారు. బాబూ, నాకు సొమ్ము ఎక్కువేం అక్కర్లేదు గాని కాస్త సమయం పడుతుంది, ఎదురు చూడగలరా అంటూ చాలా వినయంగా అడిగింది. దాంతో ఆ 3 సరే అని తల ఊపి అక్కడ కూర్చున్నారు. నాకు చాలా దూరం నుంచి వస్తున్నారని చెప్పారు, ఇంతకీ ఎక్కడ్నించి వస్తున్నారు సువర్ణకోట నుంచి వస్తున్నాం అంటూ అందులో ఒకడు చెప్పాడు. ఇందాక నుంచి చూస్తున్నాను, మీరిద్దరే మాట్లాడుతున్నారు, ఆ 3వ వ్యక్తి మాట్లాడట్లేదు ఎందుకు అని అడగడంతో మొదటి వ్యక్తి ఈ విధంగా చెప్పాడు. అతని కాలికి చిన్న గాయమైంది, అందుకే ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళాలి. అయ్యయ్యో, దెబ్బ తగిలిందా? నేను చూస్తానుండండి అంటూ ఆ దెబ్బను చూసింది. దీనికి తంగేడు ఆకుపసరు కావాలి, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అని వాళ్ళకి ధైర్యం చెప్పి వెంటనే బయటికి వెళ్లి తంగేడాకుల్ని తీసుకొచ్చింది. దాని పసరుతో అతనికి నయం కూడా చేసింది. కొంచెం మంట పుడుతుంది బాబూ, ఓర్చుకో. అవును, అమ్మా నాన్న ఎక్కడుంటారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆరోగ్యం బావుందా అంటూ నొప్పి మర్చిపోవడానికి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంది. ఇంతలోనే వంట పూర్తవడంతో వారికి చాలా ఆప్యాయంగా వడ్డించింది. బాగా ఆకలిగా ఉండడంతో ఆ 3 ఆ వంటని చాలా బాగా ఆస్వాదించారు. వంట చాలా బావుంది, ఇదిగో తీసుకో అంటూ చాలా పెద్ద మొత్తంలో డబ్బిచ్చాడు రెండో వ్యక్తి. క్షమించండి బాబూ, నెత్తుటి కూడు నేను తీసుకోను అనగానే ఆ 3 ఆశ్చర్యపోయి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మీరీ డబ్బుని దొంగతనం చేసి వస్తున్నారని నాకు తెలుసు అనగానే ఆ 3కి గుండెల్లో దడ మొదలైంది. సువర్ణకోట అంటే చాలా సంపన్నమైన నగరం, పొరుగురు వారికి ఆ ఊర్నించి రాకపోకలు నిషిద్ధం, కాని మీరా ఊర్నించే వచ్చారు అంటే ఖచ్చితంగా దొంగతనం చేసే వచ్చుంటారు అని చెప్తూ ఉంటే ఆ 3 ముఖంలో నెత్తుటి చుక్కలేదు. ఇకపోతే ఆ దెబ్బ, అది ఖచ్చితంగా బల్లెంతో కొట్టిన దెబ్బ. అంటే సువర్ణకోటలో ఎవరో కాపలాదారులు మిమ్మల్ని ఆపడానికి మిమ్మల్ని కొట్టుంటారు, మీరు తప్పించుకొని ఇక్కడికొచ్చారు, కష్టపడి సంపాదించిన డబ్బు కాదు కాబట్టే ఎంత కావాలంటే అంతిస్తావని అహంకారంగా మాట్లాడుతున్నారు అంటూ జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది. అంతా కళ్ళకు కట్టినట్టు చెప్పడంతో ఆ 3కి వేరే దారి లేకపోయింది. అమ్మ ముసల్దానా, ఏదో పూటకూడు అన్నం పెడుతూ సంపాదించుకుంటున్నావు అనుకున్నా, ఎంత తెలివి కలదానివి, నిన్నిలాగే వదిలేస్తే మమ్మల్ని రాజభటులకు అప్పగిస్తావు, దీన్నిక్కడే చంపేసి వెళ్దాన్రా అంటూ 3 సీతమ్మని చంపడానికి ఆమె మీదకు వెళ్లారు. ఇంతలో అక్కడికి 3 రాజభటులొచ్చి వాళ్ళని పట్టుకున్నారు. మేవొచ్చి చాలాసేపయింది అని వాళ్ళని బంధించగానే 3 ముఖాలు తెల్లబోయాయి. మీరు భోంచేసిందాకా మిమ్మల్ని బంధించవద్దని సీతమ్మ కోరింది, ఆమె మీద గౌరవంతో మిమ్మల్ని ఇప్పటిదాకా బంధించకుండా వదిలేశాం అనగానే నడి నెత్తిమీద ఏదో పిడుగుపడినట్టు 3 ఆమె వైపు ఆశ్చర్యంగా చూశారు. నా ముందే వంట చేస్తూ ఉన్నావు కదా, వీరికప్పుడే సమాచారం ఎలా ఇచ్చావు? మీ మాటల మీద అనుమానం వచ్చి తంగేడు రసం కోసం వెళ్ళినప్పుడు వీరికి సమాచారం ఇచ్చి వచ్చాను అనగానే 3 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నీ మాటకారితనంతో మమ్మల్ని మాటల్లో పెట్టేసి ఈ రాజభటులకు పట్టిస్తావా? నీ అంతు చూస్తాం అంటూ చాలా కోపంగా కారాలు మిరియాలు నూరారు. ఏమాత్రం భయపడకుండా సీతమ్మ చిరునవ్వుతో నిలబడి ఉంది. నిజాయితీగా ఉండే గర్వం అలాంటిదేమో మరి. రాజభటులు వారిని తీసుకెళ్లిపోయారు. ఈ సంఘటనతో సీతమ్మ పేరు మార్మోగిపోయింది. కాని సీతమ్మకు మాత్రం గర్వం తలకెక్కలేదు. మాట మంత్రం లాంటిది, ఎలాంటి విషాన్నైనా విరుగుడు చేస్తుంది అంటూ అమృతం లాంటి మాటలు మాట్లాడుతూ పేదవాడి కడుపు నింపుతూ హాయిగా జీవించసాగింది. ఈ కథలో వ్రాయబడిన సీతమ్మ పాత్ర
ఎంతో మంది ఆకలి తీర్చిన డొక్కా సీతమ్మ గారి పాత్ర నుండి ప్రేరణ తీసుకుని రాయబడింది. డొక్కా సీతమ్మ గారి పాదాలకు నమస్కరిస్తూ ఈ కథను ఆమెకు అంకితం చేస్తున్నాం. ఉదయం నిద్రలేస్తే పాలు పితికే శబ్దాలు, పొలం దున్నే కష్టాలు, వర్షం వస్తే మట్టి సువాసనలు, ఇలాంటివి కనిపించే ఒక అందమైన గ్రామం అది. ఆ గ్రామం పేరు నారాయణపురం. అలాంటి నారాయణపురం అనే గ్రామంలో బంగార్రాజు అనే కుర్రాడు ఉండేవాడు. అతని తండ్రైన బాలరాజు బాగా ధనవంతుడు కావడంతో డబ్బు సమస్యలు ఉండేవి కావు. బంగారాజు తండ్రి సంపాదించిన డబ్బుని అనుభవిస్తూ స్నేహితులతో సరదాగా తిరుగుతూ జల్సాలు చేస్తూ ఉండేవాడు. ఎవరైనా బంగార్రాజుని ఏదైనా పని చెయ్యొచ్చు కదా అని అడిగితే, నాకేం అవసరం, నాకు ఆస్తులు చాలా ఉన్నాయి, కష్టపడాల్సిన పరిస్థితి నాకేం లేదు అంటూ గర్వంగా చెప్తూ పొగరుగా తిరుగుతూ ఉండేవాడు. బాలరాజు మాత్రం వయసు పైబడుతున్నా ఎప్పుడూ పనిచేస్తూనే ఉండేవాడు. ఒకరోజు రాత్రిపూట బాలరాజు మాత్రమే ఇంట్లో ఉండగా అక్కడికతని భార్య అయిన యమునాదేవి వచ్చింది. ఏమండి, మీతో ఒక విషయం మాట్లాడాలి అని మామూలుగా ప్రారంభించింది. భార్య చెప్పేది వినడానికి బాలరాజు సిద్ధమయ్యాడు. ఏమండి, మన బంగార్రాజుకి చాలా వయసొచ్చింది. మనిషి అన్న తర్వాత వయసు రాకుండా ఎలా ఉంటుంది? బా, నేను చెప్పేది వినండి. వాడి వయసు పిల్లలందరూ పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా బతుకుతున్నారు. పంతుల్ని పిలిచి వీడిక్కూడా మంచి సంబంధం ఉంటే చూడమని చెప్దామండి. వాడింకా ప్రయోజకుడు అవ్వలేదు కదా యమునా, ఎలా పెళ్లి సంబంధాలు చూడమంటావు? అబ్బా, మీరు మరీ అండి, పెళ్ళైతే వాడే దారిలోకొస్తాడు అంటూ సహజంగా కొడుకుల మీద అమ్మకుండే ప్రేమతో అలా చెప్పింది. భార్య మాట కాదనిలేక బాలరాజు కూడా సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. మంచి లక్షణంగా ఉండే అమ్మాయిని చూడండి పంతులు గారు. కట్నం గురించి నాకనవసరం, అమ్మాయి గుణవంతురాలైతే చాలు అంటూ పంతుల్ని పురమాయించాడు బాలరాజు. ఒక పక్క తను కూడా తెలిసిన వాళ్ళని, స్నేహితుల్ని పిల్ల గురించి అడుగుతూనే ఉన్నాడు. ఇదొక్క పక్క ఇలా జరుగుతూ ఉంటే బంగార్రాజు దినచర్యేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఉదయాన్నే 11 గంటలకి నిద్రలేచి 12 గంటలకి భోంచేసి బయటికొస్తాడు. ఆ తర్వాత స్నేహితులతో కలిసి పేకాట ఆడతాడు. సాయంత్రం విందులు, వినోదాలు అంటూ డబ్బు ఎంతో ఖర్చు చేస్తాడు. ఎప్పుడో రాత్రి 2-3 గంటలకొచ్చి నిద్రపోతాడు. ఇలా జరుగుతూ ఉండగా బంగార్రాజు కోసం బాలరాజు కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. కాని ఎవరి దగ్గరికి వెళ్ళినా మీ వాడేం చేస్తున్నాడు, ఏం పని చేస్తాడు అంటూ అడగడంతో బాలరాజు వాళ్ళకేం చెప్పలేకపోయేవాడు. బంగార్రాజుతో పాటు చదువుకున్న వాళ్ళు, తోటి వాళ్లందరూ పెళ్ళిళ్లు చేసుకోవడం మొదలుపెట్టారు. బంగార్రాజు వీధిలో తిరుగుతుంటే రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉండేవారు. వీడెప్పుడూ ఇలా తిరుగుతూ మిగిలిపోతాడ్లే, వీడికి పెళ్ళెందుకు, పెటాకులెందుకు, పని పాట లేనోడికి పిల్లనెవరిస్తారు అంటూ బంగార్రాజు ముందే మాట్లాడుకునేవారు. దాంతో బంగార్రాజు ఆ మాటలు విని చాలా బాధపడ్డాడు. అప్పటిదాకా బంగార్రాజుకి పెళ్లి మీద పెద్ద ధ్యాస లేదు కాని వాళ్ల మాటలు విన్న తర్వాత పౌరుషం పొడుచుకొచ్చింది. చాలా వేగంగా ఇంటికెళ్లాడు. నాన్నగారు, నాన్నగారు అని అరుస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఏంట్రా అలా అరుస్తున్నావు అంటూ చాలా ఓపిగ్గా అడిగాడు బాలరాజు. నాన్నగారు, నాకు పెళ్లి కావాలి, నాకేదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి అని కుండ బద్దలు కొట్టినట్టు ముక్కుసూటిగా అడిగాడు. దాంతో బాలరాజుకి ఏమీ అర్థం కాలేదు. రేపు రారా, నా నిర్ణయం చెప్తాను అని బంగార్రాజుని పంపించాడు. ఈలోపు అసలు ఊర్లో ఏం జరిగింది, ఎందుకు వీడు పెళ్లి గురించి అలా అడిగాడని ఆరాలు తీశాడు. ఆ రోజు రాత్రంతా బాలరాజు బాగా ఆలోచించాడు. ఆ తర్వాత ఒక ఉపాయం ఆలోచించాడు. వీణ్ణి దారిలో పెట్టడానికి ఆ భగవంతుడే నాకీ అవకాశం కల్పించినట్టున్నాడు అనుకుని తర్వాత రోజు బంగార్రాజుని బాలరాజు పిలిపించాడు. బంగార్రాజు పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరకొచ్చాడు. బంగారం, నీకు పెళ్లి చెయ్యాలి అంటే నీ మీద నాకు నమ్మకం కుదరాలి. కాబట్టి నువ్వొక బంగారు నాణెం సంపాదించి తీసుకొనిరా. నువ్వొళ్ళు వంచి నిజాయితీగా కష్టపడి ఒక బంగారు నాణెం తీసుకొస్తే నీకు పెళ్లి చేయడమే కాదు, వ్యాపారం మొత్తం నీ చేతిలో పెడతాను అని చెప్పి పంపించాడు. బంగార్రాజుకి అది పెద్ద పనిలా అనిపించలేదు. నాన్నగారేంటి ఇంత చిన్న పని చెప్పారు, ఇందులో అంత కష్టమేముంది,
ఒక బంగారు నాణెం సంపాదించడం అంత కష్టమా అని మనసులో అనుకుని బంగారాజు నేరుగా తల్లి దగ్గరికి వెళ్తాడు. యమునాదేవి వంటింట్లో ఏదో పనిచేసుకుంటూ ఉంది. భర్త కొడుకు మధ్య జరిగిన విషయాలు ఆమెకి తెలియదు. అమ్మా, ఒక బంగారు నాణెం ఇస్తావా అని అడగ్గానే తల్లి ఆలోచించకుండా ఇచ్చేసింది. దాంతో బంగారాజు బంగారు నాణెం తీసుకొని తండ్రైన బాలరాజుకి ఇచ్చాడు. బాలరాజు ఆ బంగారు నాణెం తీసుకొని నూతిలో విసిరేశాడు. ఇది పనిచేయదురా, వేరే తీసుకొనిరా అనగానే బంగారాజుకి ఏమీ అర్థం కాలేదు. కాని పెద్దగా పట్టించుకోకుండా ఇంకో బంగారు నాణెం కోసం వేట ప్రారంభించాడు. అంతేకాని ఆ బంగారు నాణెం పోయినందుకు పెద్దగా బాధపడలేదు. వెంటనే తన స్నేహితుల్లో ఒకడైన నూకరాజు దగ్గరికి వెళ్లాడు. రే నూకరాజు, ఒక బంగారు నాణెం ఇవ్వరా, నీకు మళ్ళీ ఇస్తాను అని నూకరాజు దగ్గర నుండి ఒక బంగారు నాణెం తీసుకొని అది తీసుకెళ్లి బాలరాజుకి ఇచ్చాడు. నాన్నగారు, ఇదిగోండి మీరు అడిగిన బంగారు నాణెం, త్వరగా చూసి మీ నిర్ణయం చెప్పండి అనగానే బాలరాజు యథావిధిగా బంగారు నాణెం తీసుకొని నూతిలో విసిరేశాడు. ఇది పనికి రాదురా, వేరే తీసుకొనిరా అనగానే బంగారాజుకి ఏమీ అర్థం కాలేదు. మళ్లీ బంగారు నాణెం సంపాదించడానికి ప్రయత్నించాడు. వేరే వాళ్ల దగ్గర ఒక బంగారు నాణెం తీసుకోవడం, అది తీసుకొచ్చి తండ్రికివ్వగానే తండ్రి దాన్ని బావిలో విసిరేయడం జరుగుతూనే ఉండేది. కొన్ని రోజులకా ఇచ్చేవాళ్లు కూడా ఇవ్వడం మానేశారు. ఇదంతా బాలరాజు ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు. యమునా, మనవాడు ప్రయోజకుడు కావాలంటే వాడు బంగారు నాణెం అడిగితే ఇవ్వొద్దు అని తన పథకం మొత్తం వివరించాడు. యమున కూడా ఆ పథకానికి సరే అని తల ఊపింది. బంగారాజు ఆ నాణెం కోసం తిరిగి తిరిగి మళ్లీ తల్లి దగ్గరకొచ్చి ఒక బంగారు నాణెం ఇవ్వమని అడిగాడు. నా దగ్గరెక్కడ్నించి వస్తాయిరా, నేనేమైనా పనిచేస్తున్నానా అని మొహం మీద చెప్పేసింది యమున. బంగారాజు ఆ నాణెం కోసం చాలా ప్రయత్నించాడు కాని ఎక్కడా దొరకలేదు. దాంతో చేసేదేం లేక 3 రోజుల పాటు ఊరి షావుకారైన వర్మ దగ్గర పనిచేశాడు. బాగా కష్టపడి ఒక బంగారు నాణెం సంపాదించాడు. దాంతో బాలరాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బంగారు నాణ్యాన్ని విజయ్ గర్వంతో తండ్రికి అందించాడు. మళ్లీ యథావిధిగా నూతిలో విసిరేశాడు. ఏంటి నాన్నగారు ఇది అన్యాయం. నేనొళ్ళు హూనం చేసుకుని కష్టపడుతూ ఉంటే మీరిలా నూతిలో విసిరేస్తున్నారు. దీనికి నేను ఒప్పుకోను అంటూ వెంటనే నూతిలోకి దూకాడు. బావి మొత్తం ఈత కొట్టి ఆ బంగారు నాణ్యాన్ని సంపాదించి పైకొచ్చాడు. తల్లి యమున, ఏంటన్నా ఇది, అలా దూకేశావేంటి, నీకేమన్నా అయితే అంటూ చాలా ప్రేమగా మాట్లాడింది. చూడమ్మా నాన్న, నేను కష్టపడి సంపాదించిన దాన్ని నూతిలోకి విసిరేశాడు. సంపదేమైనా ఊరికే వస్తుందా అని పైకనేశాడు. కాని ఇప్పటి వరకు తను కూడా అలాగే డబ్బు విలువ లేకుండా ఖర్చు చేశాడని తనలో తాను అనుకున్నాడు. దాంతో బాలరాజు చిన్నగా నవ్వాడు. బంగారం, నీ కష్టపట్టు నేర్పించాలని నేనిదంతా చేశాన్రా. ఇంతకు ముందు నువ్వు సంపాదించింది నీ కష్టార్జితం కాదు. అందుకే అది వృధాగా పోతున్నా నీ కష్టం అనిపించలేదు. ఇది నీ కష్టార్జితం, అందుకే అడ్డుకున్నావు అంటూ తన మనసులో ఉన్న ఆలోచన చెప్పాడు. ఒక్క నిమిషం బంగారాజు మనసు చివుక్కుమంది. నిజాయితీగా కష్టపడి సంపాదించిన సొమ్ముకి ఎవ్వరూ వెలకట్టలేరు బంగారం. ఇప్పుడు చూడు, నీ ప్రాణం కంటే నీ కష్టమే విలువైందిగా నీకు కనిపించింది. అదే కష్టాన్ని, నిజాయితీని మనం నమ్ముకుంటే మన చేతిలో చిల్లి గవ్వ ఉన్నా మనం జమీందారులమే. నీ మీద నాకు పూర్తి నమ్మకం వచ్చింది అని బాలరాజు సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. అలాగే వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని బంగారాజు చేతిలో పెట్టాడు. బంగారాజు కూడా తండ్రి చెప్పింది అర్థం చేసుకుని మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని కష్టపడుతూ నిజాయితీతో సంతోషంగా జీవనం సాగించాడు.